ఇప్పుడు ప్రశ్నలు అడగండి. జై శ్రీరామ్ స్వామి. దొంతి నాగరాజు గారి ప్రశ్న స్వామి ఇది. గురువుగారికి నా పాదాభివందనాలు. స్వామి, శాస్త్రం మీద నమ్మకం లేక ఈ ప్రశ్న అడగడం లేదు, తెలుసుకోవాలని అడుగుతున్నాను తప్ప వేరే ఉద్దేశ్యం లేదు స్వామి. అన్యథా భావించకండి స్వామి. కొన్ని నెలల క్రితం గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్లో ఫ్లైట్ యాక్సిడెంట్లో దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది కదా స్వామి. వీళ్ళందరి డేట్ ఆఫ్ బర్త్, రాశులు, నక్షత్రాలు, పాదాలు, లగ్నం మరియు రాశి కుండలి వేరువేరుగా ఉంటాయి కదా స్వామి. మరి ఇంతమంది ప్రాణాలు ఒకేసారి ఎలా పోయాయి స్వామి అనేదే నా సంశయం స్వామి. ఈ ప్రశ్న చాలా కాలం నుండి వినిపిస్తున్న ప్రశ్నే. చాలామందికి వస్తుంది ఈ ప్రశ్న. ఈ నాగరాజు గారికి కూడా ఈ ప్రశ్న ఉదయించింది, అది పద్ధతిగా వచ్చింది. మరి అవగాహన చేసుకోవాలనుకున్నప్పుడు అటువంటి ప్రశ్నలు ఉదయిస్తాయి. మీ అందరికీ ప్రశ్న అర్థమైందా? బేసిక్గా అర్థమైంది కదా. మరి వాళ్ళందరికీ ఆ రోజే రాసిపెట్టి ఉందా అన్నది ఆయన ప్రశ్న. ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మీరు జాతకం అంటే ఒక మనిషికి మాత్రమే చూస్తున్నారు. ఒక దేశానికి జాతకం ఉంటుంది, ఒక సమూహానికి జాతకం ఉంటుంది, ఒక భావనకి జాతకం ఉంటుంది. అర్థమవుతుందా? ప్రతి కదలికకి జాతకం ఉంటుంది. అంటే పుట్టడం పోవటమే జాతకం. పుట్టడము పోవటం. ఈ పుట్టి పోయే క్రమంలో దానికి ఆహారము, దాని సుఖ సంతోషాలు అవన్నీ అవసరం అవుతాయి. ప్రతి పుట్టేదానికి కూడా ఆఖరికి చిన్న పిల్ల తెమ్మెర, చిరుగాలి, చిరు వీచిక ఉంటుంది, అది పుట్టిపోద్ది. కానీ ఈ లోపల దానికి కంఫర్ట్ అవసరం. ఈ లోపల దానికి ఇష్టం వచ్చిన తీరులోనే అది సాగుద్ది. అర్థమవుతుంది? దానికి ఆ గతికి ఒక కారణం ఉంటుంది. ఎందుకు ఈ గాలి ఇలానే నైరుతి ఋతుపవనాలు అంటున్నాం, ఈశాన్య ఋతుపవనాలు అంటున్నాం. ఇటువైపు నుంచి గాలి వీస్తుంది, అటువైపు నుంచి గాలి వీస్తుంది అని చెప్పి చెబుతున్నాం. ఎందుకు అటువైపు నుంచే గాలి వీస్తుంది? దానికి ఒక కారణం ఉన్నది. అర్థమవుతుందా? ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు అన్న దగ్గర ఈ లింగంట్ల ఆశ్రమం దీని విషయమే తీసుకుందాం. రావడానికి నైరుతి నుంచే వచ్చిన ఋతుపవనాలు, కానీ వర్షం మాత్రం మనకు వాయువు నుంచి మబ్బు పట్టినప్పుడు మాత్రమే ఇక్కడ కురుస్తుంది. ఇది ప్రధానమైన ఆ వాయు ప్రవాహం ఏదైతే ఉందో ఆ ప్రవాహానికి లోపల దానికి వ్యతిరేక దిశలోనూ అనుకూల దిశలోనూ వేరే వేరే దిశల్లోనూ కూడాను మళ్ళీ వాయు సంచలనాలు ఉంటాయి. ఎక్కడికక్కడ ఆ ప్రదేశాన్ని అనుసరించి ఎటువైపు నుంచి వస్తే వర్షం పడాలో అటువైపు నుంచే అధికంగా వర్షం పడుతుంది. ఇది ఒక ఉదాహరణ, మీకు అనుభవంలో కనపడేది కాబట్టి దీన్ని నేను మీకు చెప్పాను. ఈ విధంగా ప్రతిదానికి కూడా జాతకం ఉన్నది. అర్థమవుతుందా? ఆఖరికి శిలలకు కూడా జాతకం ఉన్నది, పర్వతాలకు కూడా జాతకం ఉన్నది. ఏమిటి ఈ మాటలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి మనకి. ఎక్కడ చైతన్యం అధికంగా ఉన్నదో, ఎక్కడ జడత్వం అధికంగా ఉన్నదో, ఈ చైతన్యం అధికంగా ఉన్నది జడత్వం అధికంగా ఉండేదాన్ని శాసిస్తుంది. వృద్ధానికి జాతకం ఉందని చెప్పాను కదా, ఎక్కడికక్కడే జాతకం ఉంది. మళ్ళీ మనుషులకే కాదు, ఎక్కడికక్కడే జాతకం. ఈ మనుషులు ఈ జడత్వం లోపల అంటే ఎవడో కుట్రబన్నాడు, లేదు ఏదో ఒక వ్యవస్థలో ఆ ఇంజన్కి సంబంధించిన లోపాలు ఉన్నాయి. అదే మరి ఇప్పుడు ప్లేన్ క్రాష్ గురించి చెప్పారు కాబట్టి దీన్ని మాట్లాడుతున్నాం. లేదు ఇంకేదో సందర్భం అయ్యి వాళ్ళు పోయారు, ఏదో కుట్ర వల్ల జరిగి కానీ పోయారు. వీళ్ళు ఒక వ్యవస్థని నమ్మారు. ఆ నమ్మటం జడత్వం. అర్థమవుతుంది? దాన్ని విశ్వసించడం అనేది జడత్వం. ఏమిటా విశ్వాసము? మమ్మల్ని సేఫ్గా ఇక్కడి నుంచి అక్కడ దించుతారు. చాలా వరకు వాళ్ళ విశ్వాసం కరెక్టే, 99%. ఎక్కడో 0.1% తేడా పడుతుంది. ఆ 0.1% జడత్వం ఏదైతే వీళ్ళు ధారణ చేస్తూ ఉన్నారో దాన్ని కుట్ర అనే చేతనత్వం అనేది ఇచ్చేస్తుంది. లేదు నిర్లక్ష్యము అనే ఇంకొక అధిక అల్పజడత్వం ఏదైతే ఉందో అది దీన్ని నాశనం చేస్తుంది.
అర్థమవుతుందా? అప్పుడు నువ్వు ఎప్పుడైతే నమ్మి దాంట్లోకి వెళ్ళావో, ఆ ప్రవాహంలోకి వెళ్ళావో, నువ్వు అందులో కొట్టుకుపోతావు. అప్పుడు నీ ఇండివిజువల్ జాతకం పనిచేయదు. ఇది అర్థం చేసుకుంటే సృష్టి మొత్తం అర్థమవుతుంది. అధిక పీడనం, అల్పపీడనం ఇవన్నీ అవే. క్లారిటీ వస్తుందా? సో ఎక్కడికెక్కడ ఏ లక్షణాన్ని నువ్వు చెప్పుకున్నా ఆ లక్షణంలో అధికత్వము, న్యూనత్వము అంటే తక్కువదనము, హెచ్చుదనము ఉంటాయి. ఈ హెచ్చు ఉన్నదన్నది ఎప్పుడూ తక్కువ దాన్ని పరిపాలిస్తూ ఉంటుంది. ఒక గుంపు ఉంది, గుంపులో బలమైనది సింహం ఏదైతే ఉందో అన్నిటికంటే బలమైన సింహం ఆ గుంపుకు నాయకుడు అవుతుంది. బలమైన దున్న ఆ గుంపుకు నాయకుడు అవుతుంది. బలమైన ఎద్దు ఆ గుంపుకు నాయకుడు అవుతుంది. బలమైన మనిషి, జ్ఞానం కలిగిన మనిషి ఆ గుంపుకు నాయకుడు అవుతాడు. అధిక ప్రయత్నం చేసేవాడు ఆ గుంపుకు నాయకుడు అవుతాడు. కాబట్టి ప్రయత్నపరుడు, తెలివిపరుమంతుడు, శక్తిమంతుడు, బలవంతుడు వీళ్ళు పరిపాలిస్తారు. వీళ్ళు మంచివాళ్ళు కావచ్చు, చెడ్డవాళ్ళు కావచ్చు, జ్ఞానులు కావచ్చు, అజ్ఞానులు కావచ్చు. ఇప్పుడు ఆ ప్లేన్ క్రేష్ ఎక్కడో ఏం జరిగింది దాని వివరాలు నాకైతే తెలియదు. అది ఎలా జరిగి ఉన్నప్పటికీ కూడా, కారణం ఏదై ఉన్నప్పటికీ కూడాను ఈ పరిధిలోనే ఉంటాయి. ఈ పరిధిలోనే ఉంటాయి. మీరు జాగ్రత్తగా విచారణ చేసి చూస్తే ఇది కారణం. ఒక సునామీ వచ్చింది. ఆ సునామీ వచ్చినప్పుడు అందులో కొట్టుకుపోయే వాళ్ళందరూ దుష్ట జాతకులని కాదు అర్థం. దరిద్ర జాతకులు లేకపోతే అల్పాయుష్కులని కాదు. అల్పాయుష్ను అనుభవిస్తున్న మాట వాస్తవమే, కానీ వాడికి అది లేదు. వాడిని చూస్తున్నవాడు మాత్రమే అల్పాయుష్ను చూస్తున్నాడు. వాడి జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ విషయం నీకు తెలియనందువల్ల వీడు చచ్చిపోయాడని చెప్పి నీకు అనిపిస్తుంది. ఈ తత్వం తెలిస్తే కానీ వీటన్నిటికీ సమాధానాలు దొరకవు. అంతేగాని సామూహిక కర్మలని కానీ అట్లా ఉండవు. ఎక్కడికక్కడే కర్మ సామూహికంగా చేయబడి ఒక పెద్ద సమూహం ఒక నిర్ణయం చేసినప్పుడు దానికి వ్యక్తి ఏం చేయలేడు. ఇప్పుడు ఉదాహరణకి మీకు చాలామంది ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రవేత్తలు వీళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా, జాతకాలు ఈసారి ఆయన గెలుస్తాడు, ఈసారి ఈయన గెలుస్తాడు, ప్రభుత్వం ఫామ్ చేస్తాడని చెప్పి చెబుతూ ఉంటారు కదా. అవి పనిచేయవు. దానికి వేరే నాలెడ్జ్ కూడా కావాలి. ప్రజలందరూ ఒక సమూహ శక్తి. ఆ సమూహ శక్తి ఎలా ఉంది, ఇతను ఎలా ఉన్నాడు అన్నదాన్ని అనుసరించి ఇతడు దానికి అర్హుడు అవుతాడా లేకపోతే పొందుతాడా లేదన్నది నిర్ణయం అవుతుంది. అంత మాత్రం చేత అతడు జాతకం బాగున్నంత మాత్రాన్ని గెలవాలని ఏం లేదు. కానీ జాతకం బాగుండటం అనేది అవసరం. అర్థమైందా? జాతకం బాగలేని వాడి మీద అసలు మనసే కలగదు. అది గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ వేరు వేరు విషయాలు ముందు ముందు మనం మాట్లాడుకుంటాం. వీటి గురించి ఒకేసారి చెప్పడం కుదరదు. కాబట్టి ఎక్కడికక్కడ అధికమైన శక్తి అల్పమైన శక్తిని పరిపాలిస్తూ ఉంది. అధిక శక్తి అల్పశక్తిని పరిపాలిస్తూ ఉన్నది. అది మంచి శక్తి, చెడు శక్తి అన్నది అది వేరే విషయం. ఇప్పుడు ఒక డాన్ అయినా సరే ఎవరిని పరిపాలిస్తాడు? దొంగలను పరిపాలిస్తాడు. డాన్ అంటే ఆ పద్ధతుల్లో ఉండేవాళ్ళని, తక్కువ పనులు చేయగలిగే వాళ్ళని, వాళ్ళందరినీ అతడు రూల్ చేస్తూ ఉంటాడు. వాళ్ళందరి చేత పనులు చేయిస్తాడు. అదే ఒక రాజు ఏం చేస్తాడు? ప్రజా పరిపాలన చేస్తాడు. అంటే ప్రజలందరిని రక్షించి వాళ్ళ ధర్మాల ప్రకారం జీవించేటట్లుగా చేస్తాడు పాలకుడు. మరి అతడు శక్తివంతుడై ఉన్నాడు కదా. అందుకంటే రాజు తెలుసుకుంటే దెబ్బలకు కొదవా అంటాం, అవునా కదా? ఇంకో మాట కూడా మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటాం. ఇవన్నీ మనసుకు సంబంధించిన విషయాలు. మనసు, వ్యవస్థ, వీటన్నిటికీ చాలా వాటికి సంబంధించిన విషయాలు అన్నమాట. ప్రశ్న చాలా ఉత్తమమైనది అయినా దాని వివరాలు చెప్పడానికి చాలా ఉంటాయి. అర్థం చేసుకోవడానికి మాత్రం సమయం పడుతుంది. ఇందులో సంపూర్ణమైన సమాధానం అయితే ఉంది. ఇప్పుడు చెప్పిన దాంట్లో అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. అధిక బలం కలిగింది అల్ప బలం కలిగిన దాన్ని శాసిస్తుంది. ఇక్కడ అధిక బలం ఏది, అల్ప బలం ఏది అన్నది మళ్ళీ ఎక్కడికక్కడ నిర్ణయం. ఆ కారణం చేత ఈ అల్ప బలంతో ఆ పక్షంలో చేరిన వాళ్ళందరూ నాశనం అవుతారు. ఇప్పుడు మరి రామరావణ యుద్ధం జరిగితే రాక్షసులందరూ నశించారు, వానరులు మళ్ళీ లేచారు.
ఎందువల్ల? రాముడు అధిక బలవంతుడు. ఏ విధంగా? ధర్మబలం ఆయనలో అధికంగా ఉంది, వీర్యం అధికంగా ఉంది, జ్ఞానం అధికంగా ఉంది. ఆయన దగ్గర అన్ని విధాలుగా నీతి నిజాయితీ అన్నీ అధికంగా ఉన్నాయి కాబట్టి ఆయన మళ్ళీ చనిపోయిన వాళ్ళని లేపగలిగే శక్తి కూడా కలిగింది ఆయనకి. క్లియరా? అదే కదా మరి వాలిని సంహరించినప్పుడు ఈ వాలైనా అంత యుద్ధం చేసి అంతంత గొప్ప గొప్ప వాళ్ళందరిని చంపింది, ఒక బాణంతో పుట్టుకొని తెచ్చాడు, ఒక పుల్లతోటి, ఒక పుల్ల పోటే. వాళ్ళందరూ ఏడుస్తూ చెప్పుకున్నారు, ఏంటి ఎంతటి గొప్పవాడు ఈ వాలి, ఆ రావణుడిని ఎంత ఇబ్బంది పెట్టాడు, గోలభుడని ఆ గంధర్వుడిని ఎంతకాలం యుద్ధం చేశాడు, మాయావి దుందుబి వీళ్ళందరూ మట్టి గరిచిపోయారు, వాళ్ళు సామాన్యమైన యోధుల. కానీ ఇదేంటి ఒక పుల్ల ఊరికల్లా ఇసిరేస్తే చచ్చాడు. అదనమాట. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఈ ప్రశ్నకి సమాధానాన్ని ఊహించుకోవాలి ఎవరికి వాళ్ళు. ఇక్కడ ఏది నష్టం చేసింది ఏంటి అని. అంతేగాని వాళ్ళ జాతకం ఇట్లా ఉంటే ఇట్లా ఎందుకు జరుగుతుందని చెప్పి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ తోటి మనం మాట్లాడుకోకూడదు. అర్థమైందా? వార్త పూర్తిగా ఉండాలి మన దగ్గర. లేరు ఏ వార్త? యాక్సిడెంట్ వార్త కాదు, తత్వానికి సంబంధించిన వార్త పూర్తిగా ఉంటే సబ్జెక్ట్కి సంబంధించి మనకి క్లియర్గా అర్థమవుతుంది. సముద్రం ఒడ్డునో నది ఒడ్డునో ఇల్లు కట్టుకున్నావు, వరద వచ్చినప్పుడు పోతావుగా. నువ్వు ఎంత బలంగా కట్టుకున్న ఇల్లు పోతావు, అక్కడ వరద బలం పెద్దది. అర్థమవుతుంది? నదీ బలం పెద్దది. ఇప్పుడు ప్రశాంతంగా నడుస్తుంది అది, దానికి ఒక సీజన్ వస్తుంది. సీజన్ వచ్చినప్పుడు ఒడ్డును కట్టుకున్నావు, నా ప్రక్కనే ఉంటున్నాడు ఎప్పుడని చెప్పి ఏం దయ చూపించదు, లాక్కుపోతుంది. మరి వీడికి జాతకంలో లేదా? ఉంది. కానీ శాస్త్రంలో వాస్తుశాస్త్రం ఏం చెప్తూ ఉన్నది? నది ఒడ్డును కట్టుకోమాకరా అని చెప్తుంది. నదీ ఘాతం కలిగిన చోట గృహ నిర్మాణం చేయరాదు అంటే నది దెబ్బ కొట్టే దగ్గర గృహ నిర్మాణం చేయరాదు. దానికి తగిన దూరాన్ని పాటిస్తూ ఎత్తులో సమతల ప్రదేశంలో కట్టుకోమని చెప్పి శాస్త్రం చెబుతుంది. నువ్వు శాస్త్రాన్ని కాదని ఇక్కడి నుంచి ఏమండి రివర్ ఫ్రంట్ అని వెళ్ళావు, నువ్వు ఫ్రంట్లో ఉన్నావు కదరా అందుకని నిన్నే పిలిచాను అంటావు. అది దానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ శాస్త్రము వ్యవహారం అవగాహన లేనిప్పుడు ఆ పనుల్లోకి వెళ్ళినప్పుడు ఒక జనరేషను 2 జనరేషన్లు 3 జనరేషన్లు మీకేమీ జరగకపోవచ్చు, కానీ ఎప్పుడో జరుగుద్ది. అప్పుడు ఈ ప్రశ్న ఉత్పన్నం అవుద్ది, ఏమంటే వీడి జాతకాలు బాగున్నాయి, వాళ్ళందరూ తండ్రి తాతలందరూ బాగానే ఉన్నారు, వీడి జాతకం మహా పండితులు చూసి వీడు చాలా గొప్ప స్థితికి వస్తాడని చెప్పారు, ఎందుకు రాలా? వాడు చేసిన కర్మ అలా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. ఇది తత్వం. క్లియరా? సో శాస్త్రీయత అశాస్త్రీయత వాటి విషయాలన్నీ తెలిసినప్పుడు ఇవి మనకి అర్థమవుతాయి అన్నమాట. ఈ ఫ్లైట్ ఎన్నో వేల లక్షల కిలోమీటర్లు తిరిగి ఉండొచ్చు ఇప్పుడు ఆ కూలిపోయిన ఫ్లైట్, కానీ ఇప్పుడు అది ఒక కాలగతిలో ఒక దేనికో గురైంది. అది సాంకేతిక లోపమో లేకపోతే ఏదైనా కుట్రనో ఇంకేదో ఏదో ఉంది అక్కడ. అది మనకు తెలుసుకున్నప్పుడు మనకు అర్థం, అది బలమైందనమాట అక్కడ. అప్పుడు వీళ్ళ జాతకాలు అక్కడ క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ ఇంకేమున్నాయి ప్రశ్నలు? స్వామి, మీరు ఇందాక తత్వం చెప్పేటప్పుడు దేవుడికి ఒక అర్థము, భగవంతుడికి ఒక అర్థము చెప్పారు. ఇప్పుడు మేము దేవుడు అనేది భగవంతుడినే అని అనుకుంటున్నాము, భగవంతుడు అనేది దేవుణ్ణే అని అనుకుంటున్నాము. అది ఇప్పుడు ఎవరిని దగ్గరికి చేరటానికి మేము ప్రయత్నం చేయాలి? వాళ్ళిద్దరు విరుగా లేరు, ఇద్దరు గారు వాళ్ళు ఒక్క తత్వంలోనే. ఇప్పుడు మనం నానా కోరికలు కోరుతున్నాం కదా, అవునా కదా? ఆ కోరికలు ఎందుకు కోరుతున్నాం? ఏమని సింపులే కదా, ఎందుకు కోరుతున్నాం? అట్లా కదా. ఇప్పుడు మన శాస్త్రిరావు గారు వచ్చారు నిన్న, అంటే ఎగ్జాంపుల్, అదేం తప్పు కాదు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో ఏమి రహస్యంగా ఆయన ఏమంటే రేపు స్టేట్స్ వెళ్తున్నాను మీకు ఏమైనా కావాలా అని అడిగారు. సహజంగా అడుగుతారుగా, అడిగారు. నాకేం ఉంటుంది, అవసరం ఏం లేదు, కాదండి ఏదో ఒకటి చెప్పండి అని చెప్పి అన్నారు. అంటే
ఆలోచన చేస్తే పికిల్ ప్యాడ్స్ తీసుకురండి అని చెప్పాను. పికిల్ బాల్ ఆడతారు కదా, దాని ప్యాడ్స్ అంటారు వాటిని, ఆ బ్యాట్స్ని ప్యాడ్స్ అంటారు. అవి తీసుకురంటుండే. మంచి ప్రొఫెషనల్ అయి దొరికితే తీసుకురండి. అదేమన్నా కోరిక మనకి. 2 తీసుకురండి, అదైతే బరువు లేకుండా ఉంటాయి, అవసరము అని చెప్పాం. అర్థమవుతుందా? ఏమిటి ఇందులో? ఇది యతి ఆడతాడు. ఈ మధ్య ఏదో టోర్నమెంట్స్కి వెళ్తే వాడు పేపర్లో కూడా వస్తున్నాయి తన ఇవి ఫొటోస్. హైదరాబాద్కి వెళ్ళాడు మొన్న, ఏదో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వీటిలో కూడా వచ్చినాయి తనది. సరే వాడికి అవి పనికి వస్తాయి కదా అని చెప్పాం. ఏమిటి ఇందులో అంటే పుత్రానందం, వేరే ఏం లేదు అందులో. అక్కడేమీ ఇది లేదు. నిన్ననే ఆ డిస్కషన్ వచ్చింది, ఇంకొంచెం ప్రొఫెషనల్ ప్యాడ్స్ మంచిగా ఉంటే బాగుంటుంది నాన్న అనేదో అన్నాడు. నాకు మామూలుగా ఉంది, తనే సేకరించుకుంటాడు. కానీ ఆ టైంకి అది కనెక్ట్ అయింది. ప్యాడ్స్ తీసుకురండి అంతేగా. ఎందుకు? ఇది ఆనందం కోసం, సుఖం కోసం. ప్రతి కోరిక దానికోసమే కలుగుతూ ఉంది. అర్థమవుతుందా? కానీ అది నిన్ను వెంటాడుతుందా, బాధ పెడుతుందా, లేకపోతే యథాలాపకంగా అలా కలిగి వెళ్ళిపోయిందా అన్నదాని మీద. ఇక దేవుడు భగవంతుడు అన్న దగ్గర ఆనందము, సుఖము, క్రీడ, సుఖము 2 కలిసే ఉంటాయి. క్రీడ వేరండి, ఇంకా సుఖం రాలేదని చెప్పి ఎవడు అంటు కదా. క్రీడా సౌఖ్యం ఉందిగా మనకి, క్రీడానందం అంటున్నాం కదా. సో ఆ 2 కలిసే ఉంటాయి. లక్ష్మీదేవి సుఖము కలిసే ఉంటాయి. అంటే డబ్బుతోటి లక్ష్మి అంటే సుఖము, జ్ఞానము. గుర్తుపెట్టుకోండి, లక్ష్మి అంటే ఎవరు? జ్ఞానము, సుఖము కలిస్తే లక్ష్మీదేవి. కరుణ, జాలి, దయ, మంచి లక్షణం, సదాచారము, ఇవన్నీ కలిస్తే లక్ష్మీదేవి. అర్థమవుతుంది? ఇది దేవుడు లేకపోతే భగవంతుడు అనే మాటలు ఆ తత్వాన్ని పూర్ణంగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయోగించుకునే మాటలే కానీ అవన్నీ వేరువేరని కాదు. అసలు మనుషులకు పెట్టిన పేర్లు కూడా అర్థవంతమైనవైనా కానివైనా సరే, ఏదో ఫ్యాషన్ కోసం రకరకాలుగా పెట్టుకుంటారు కదా, వాటి మీనింగ్ ఏం లేకపోయినప్పటికీ కూడా అవన్నీ కూడాను అర్థవంతమైనవే. ఎలా? ఒక్కడికే ఇన్ని పేర్లు పెడుతున్నాం. ఆ ఒక్కడెవడు? దేవుడున్నాడు, దేవుడే ఉన్నాడు, మరి నేనెవరు? ఇలా ఎలా? ఈ మాటలు మార్చమాకండి మళ్ళీ. మంత్రం అంటే అదే, మార్చకూడదు దాన్ని, మాటికి అనాలి. ఇప్పుడు వాల్మీకి భగవానుడు నోటి నుంచి ఇచ్చిన శ్లోకం మంత్రం అయింది, శ్లోకం అయింది. నువ్వు మారిస్తే కాదు మళ్ళీ అది. మానుషాద ప్రతిష్టాం అని చెప్పి అదే చదువుకోవాలి. నువ్వు చదువుకొని దాన్ని శ్లోకం చేయాలి. అంతేగాని గురువుగారు దీని అర్థం ఇది కదా అని అర్థం చెప్పుకుంటూ కూర్చుంటే అది రాదు మళ్ళీ. దేవుడున్నాడు, దేవుడే ఉన్నాడు, మరి నేనెవరు? ఇలా ఎలా? అయిపోయా. అన్ని శాస్త్రాలు అందులోనే వస్తాయి. వచ్చింది కదా ఆన్సర్. అది నెక్స్ట్. జయ సద్గురురా.